చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చేది 6వ నెల. ఈ 6 నెలల వ్యవధిలోనే చాలా వైపుల నుండి ఈ 6వ నెల నడుస్తూ ఉన్నప్పుడే చాలా వైపుల నుండి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. వ్యతిరేకత కనిపించడమే కాదు, రకరకాల వాళ్ళు రోడ్లెక్కి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంగన్వాడీ వాళ్ళు రోడ్లెక్కారు. మీరు జీతాలు పెంచుతామన్నారు, కనీసం మట్టి ఖర్చులకైనా ఇవ్వండి, మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తామన్నారు, కానీ ఏమీ చేయట్లే. కనీసం మట్టి ఖర్చులకైనా ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వాళ్ళు రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అంగన్వాడీలు ఈరోజు విఆర్ఏలు ఏకంగా సీసీఎల్ ఆఫీస్ ముందే భారీ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు. మరోవైపు వాలంటీర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. దాని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తా ఉన్నారు. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. 10,000 కథ పక్కన పెట్టండి, అసలు మా భద్రత ఏందో చూడండి. 5 నెలల నుంచి మా గౌరవ వేతనాలు పెండింగ్ ఉన్నాయి, ఇవ్వండి అని అంటారు వాళ్ళు. ఇవ్వండి అని ఒక పక్క వాళ్ళు, ఒక పక్క ఈ అంగన్వాడీలు, విఆర్ఏలు, మరో పక్క కమ్యూనిస్టులు ఒక భారీ ర్యాలీ కరెంటు ఛార్జీలు తగ్గించాలని, మరోవైపు ఎక్కడంటే అక్కడ మందు లిక్కర్ షాపులు పెట్టి సిబ్బంది అవుతుందని చెప్పి ఆ కాలనీ ప్రజలు వాళ్ళు రోడ్లు ఎక్కారు. ఇసుక దొరకట్లేదు అని చెప్పి ఆ ట్రాక్టర్ లెవెల్ వాళ్ళు రోడ్లు ఎక్కారు. చూడండి ఏంది ఇది, అందరూ రోడ్లు ఎక్కి మరోవైపు మధ్యలో ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయండి, ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి విద్యార్థులు రోడ్లు ఎక్కారు. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. 3 రోడ్లు ఎక్కడాలు, 6 నిరసన కార్యక్రమాలు, ధర్నాలు లాగా చాలా చోట్ల ఇవే కనిపిస్తూ ఉన్నాయి. కానీ సర్కార్ ఏం చేస్తుంది? రోడ్డు మీద పాలన చేయకుండా రోడ్డు దిగి పాలన చేస్తున్నారు. నేను డైవర్షన్ అంటున్నా. ఒకసారి తిరుపతి ప్రసాదం అంటారు, మరోసారి ప్రకాశం బ్యారేజీని ఇంజన్ లేని బోర్డుతో ఢీ కొట్టేసి కూల్చేసే కుట్ర, 2 లక్షల మందిని చంపేసే కుట్ర అన్నారు అప్పుడు. ఎంత దారుణం, మరి ఏమైందో ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ అనుకుంటూ అదొక కార్యక్రమం చేపట్టారు. అదొక యజ్ఞంలా చేస్తూ పోతూ ఉన్నారు. ఒక వరుస పెట్టి రోడ్లు మీకు అంత బలం ఉంది, 164 సీట్లు అంటే మామూలు కాదు కూటమి. ఫెయిర్గా రోడ్లో పాలన చేసుకుంటూ పోండి అంటే వీళ్ళేమో రోడ్డు దిగి డైవర్షన్ పాలన చేస్తూ ఉన్నారు. అదే మిగిలిన రకరకాల వాళ్ళేమో ఉద్యోగస్తులందరూ రోడ్లు ఎక్కి వాళ్ళు ధర్నాలు రాస్తారు, ఒకరు ర్యాలీలు. ఇంకా అసలైన ఉద్యోగ సంఘాలు, టీచర్లు వీళ్ళు రాలేదు. వీళ్ళు వస్తారేమో ఇంకొంచెం టైం తీసుకొని వీళ్ళు కూడా రావచ్చు. సో మరి ఇంతగానో అప్పుడే రోడ్లు ఎక్కి ప్రభుత్వం మీద ఇంత అసంతృప్తి, కనీసం మరి దీన్ని ఓవర్కమ్ చేసుకునే కూడా సర్కార్ ఎందుకు ప్రయత్నం? మరోవైపు 108 వాళ్ళు సమ్మె నోటీసులు ఇచ్చారు కదా, వాళ్ళు 25 నుంచి రోడ్లు ఎక్కబోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇవేనా హామీలేమో? మేనిఫెస్టోలో వైపు హామీలేమో భారీగా ఇచ్చారు, ఇప్పుడేమో వాటి గురించి పట్టించుకుంటున్నది లేదు. ఇదిగో ఎక్కడొక్కడెక్కలేమో రోడ్లు ఎక్కేస్తున్నారు. సర్కారు వాళ్ళ మీడియాతో ఇవన్నీ ఎంత దాచిపెట్టుకుందాం అనుకున్నా, క్షేత్రస్థాయిలో ఫీల్ అయ్యే వాళ్ళు, అనుభవించే వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వీళ్ళు పోగొట్టుకోలేదు కదా. మరి 6 నెలల్లోనే ఈ స్థాయి వ్యతిరేకత నిజంగానే ఆశ్చర్యం.